శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 ఉంది. ఖర్చులు ఎక్కువగా కాకుండా చూసుకోవాలి. అవమానం 5, రాజపూజ్యం 4. అంటే 5గురు మనల్ని వ్యతిరేకిస్తే 4గురు మాత్రం మనకి అనుకూలంగా ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇక వృశ్చిక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురుబలం, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కేతుబలం యోగాన్ని ఇస్తోంది. అంటే మొత్తం మీద 50% శుభ ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. గత కొంతకాలంగా అర్ధాష్టమ శని దోషాన్ని ఇస్తున్నారు శని భగవానుడు. కాబట్టి ఆ శని యొక్క బలం బాలేదు. అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహువు యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు. కాబట్టి శని రాహుల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ వృశ్చిక రాశి వారికి 50% శుభ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. చతుర్థంలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేరు. కాబట్టి ఈశ్వరారాధన చేసుకోవడం, శని శ్లోకాన్ని చదువుకోవడం, అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహుకి దుర్గాధ్యానము, రాహు శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.